హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ విత్ క్యాప్సికమ్ ఫ్రై అయితే సింపుల్గా టేస్టీ ఎలా చేసుకోవాలో మీకు కూడా చూపించాలనుకుంటున్నాను. ఇంకా లేట్ ఎందుకు, ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ అయితే ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్ అయితే వేసేసుకోవాలి. సో ఆనియన్స్ ఇలా మగ్గుతున్నప్పుడే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే త్వరగా మగ్గిపోతాయి కాబట్టి. సో ఇలా సాల్ట్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకొని ఒక 5 minutes లో ఫ్లేమ్లో మగ్గనిచ్చుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు మగ్గితే సరిపోతుంది. సో ఇలా ఈ కలర్ వచ్చే వరకు మగ్గిన తర్వాత మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ కూడా వేసేసుకోవాలి. సో క్యాప్సికమ్ కూడా ఇలా చిన్నగా కట్ చేసుకుంటే త్వరగా మగ్గిపోతుంది. సో క్యాప్సికమ్ మగ్గే ముందులో మనం కొంచెం పసుపు, అలాగే కర్రీకి సరిపడా సాల్ట్ అయితే వేసేసుకుంటున్నాను. సో సాల్ట్ ముందు ఎందుకు అంటే క్యాప్సికమ్ ముక్కకు కూడా కొంచెం సాల్ట్ అనేది పడితే టేస్టీగా ఉంటుంది. సో ఎగ్ ఎలాగో క్యాప్సికంలో వేస్తాం కాబట్టి నేను సాల్ట్ ముందే యాడ్ చేసేసుకుంటున్నాను. సో ఇలా బాగా మిక్స్ చేసేసుకొని మూత అయితే పెట్టేసుకుంటున్నాను. లో ఫ్లేమ్లో ఒక 5 minutes అయితే ఇలా మగ్గనిస్తే క్యాప్సికమ్ బాగా కుక్ అయిపోతుంది, ఎందుకంటే సాల్ట్ పసుపు వేసేసాం కాబట్టి. సో ఇలా బాగా ఫ్రై అయిపోవాలి. క్యాప్సికమ్ అయితే బాగా కుక్ అయిపోయింది కూడా. ఎప్పుడైనా మనం ఎగ్స్ వేసుకునే ముందు క్యాప్సికమ్ కుక్ అవ్వకుండా వేస్తే కనుక అదంతా పచ్చిగా తగులుతుంది, అలాగే టేస్ట్ అయితే అస్సలు బాగోదు, ఒక స్మెల్ కూడా వస్తుంది. కాబట్టి ఎగ్ వేసే ముందు క్యాప్సికమ్ అయితే బాగా మగ్గిన తర్వాత మాత్రమే ఎగ్స్ వేసుకోండి. సో ఇలా ఎగ్స్ వేసుకున్న తర్వాత ఒక 1 or 2 minutes దాన్ని కదపకుండా ఉంచేయాలి, ఎందుకంటే అది సెటిల్ అవుతుంది క్యాప్సికంలో ఎగ్ అంతా. వెంటనే కలిపేసామంటే విడిపోతుంది కాబట్టి ఒక 1 minute ఆగిన తర్వాత ఇలా మిక్స్ చేసుకుంటే బాగా ఎగ్ క్యాప్సికమ్ బాగా ఫ్రై అయిపోతుంది. సో నెక్స్ట్ ఇంకా ఎవరి స్పైసీకి తగ్గట్టు వాళ్ళు కారం అయితే యాడ్ చేసుకోవాలి. సో నేనైతే 2 spoons యాడ్ చేసుకున్నా. ఇంక ఇలా బాగా ఒక 2 minutes వదిలేస్తే ఇలా బాగా మగ్గిపోతుంది. ఇంకా లాస్ట్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే. సో సింపుల్గా టేస్టీగా ఎగ్ విత్ క్యాప్సికమ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. సో ఇదైతే చపాతీలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కొత్తగా కూడా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఛానల్ అయితే లైక్ చేసి, షేర్ చేసి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.